శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడు నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఒకటి ఆశించేవారు అవసరం తీరాక అనవసరమని వదిలేస్తారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఫ్యాషన్ డిజైనర్ రియా కొడాలి. రీసెంట్ టైంలో పాలిటిక్స్ తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఫ్యాషన్ డిజైనర్ రియా కొడాలి. ఈమె ఉన్నట్టుండి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ తనకి 10 నుండి 12,000 కోట్ల నెట్వర్త్ ఉందని, 10 నుండి 15 కంపెనీలని రన్ చేస్తుందని, దాంతోపాటు ఫ్యాషన్ డిజైనర్గా కూడా చేస్తున్నానని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఒకటో రెండో కంపెనీలుంటేనే వారి పేరు మీడియాలో మారుమోగిపోతుంటుంది. అలాంటిది ఇన్ని కోట్లకి అధిపతిగా ఉండి 15 కంపెనీలకి ఓనర్ అయినప్పటికీ రియా కొడాలి గురించి ఇప్పటికీ ఎవరికీ తెలియకపోవడంతో అందరూ గూగుల్లో సెర్చ్ చేయడం మొదలెట్టారు. సుప్రియా కొడాలి అలియాస్ రియా కొడాలి. ఈమె 1989 జనవరి 28న కర్ణాటకలోని మైసూర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి శ్రీనివాస్ కొడాలి, తల్లి పద్మా కొడాలి. ఈమెకు సుధీర్ కొడాలి అనే అన్న కూడా ఉన్నాడు. ఇక రియా పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని గుణదలకు చెందిన వారై ఉండి అక్కడ పని లేని కారణంగా మైసూరుకి వలస వెళ్లారు. అలా తరతరాలుగా పనిచేసుకుంటూ అక్కడే సెటిల్ అయ్యారు. ఇదిలా ఉంటే రియా తండ్రి ఏలూరుకి చెందిన పద్మ అనే ఆమెను 1985లో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రియాతో పాటు ఒక అబ్బాయి కూడా జన్మించాడు. ఇక అలా ఈమె తండ్రి అప్పట్లో బాగా చదువుకున్న ఆ చదువుకి తగ్గ పని దొరకకపోవడంతో మైసూర్లో కోళ్ల ఫామ్ని పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఫ్యామిలీని పోషించేవాడు. ఇక రియా తన స్కూలింగ్ని మైసూర్లోని ICSE ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న రియాకి చిన్నప్పటి నుండే పెయింటింగ్ మీద మక్కువ ఎక్కువగా ఉండేది. ఇక అలా రియా 10th చదువుతున్న సమయంలో ఈమె తండ్రికి USAలో ఒక కంపెనీలో జాబ్ రావడంతో ఫ్యామిలీ మొత్తం USAకి వెళ్ళి సెటిల్ అయ్యారు. అలా అప్పటి వరకు సుప్రియాగా ఉన్న ఈమె USA కల్చర్కి తగ్గట్టుగా తన పేరుని రియాగా మార్చుకుంది. ఇక రియా తన ఇంటర్ని పూర్తి చేయగానే USAలోని ఫ్యాషన్ డిజైనర్స్కి కాస్ట్యూమర్స్కి ఉన్న క్రేజ్ని చూసి తను కూడా ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీలో చేరింది. అలా 3 years కోర్సుని పూర్తి చేశాక అక్కడే ఒక ఫేమస్ డిజైనర్ దగ్గర అసిస్టెంట్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా రియా అతనికి అసిస్టెంట్గా పనిచేస్తూ లియనార్డో డికాప్రియో, కిమ్ కర్దాషియన్ లాంటి సెలబ్రిటీలకి కాస్ట్యూమ్స్ని అందించేది. ఇక అలా అసిస్టెంట్గా పనిచేస్తున్న రియాకి తన ఓన్ బ్రాండ్తో ఒక క్లోతింగ్ స్టోర్ని ఓపెన్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ ఈమె పేరెంట్స్ తనకి సపోర్ట్ చేయకుండా పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసేవారు. దీంతో రియా విసుగు చెంది ఇల్లు వదిలి సపరేట్గా రెంట్ హౌస్ని తీసుకొని అక్కడే ఉంటూ వచ్చింది. ఇక అలా రియా డబ్బుల కోసం తానా లాంటి ఇండియన్ ఈవెంట్స్లో తను రెడీ చేసిన కాస్ట్యూమ్స్ని కొంతమంది సెలబ్రిటీలకు ఇస్తూ వారు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఫొటోస్ని తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండేది. ఇదిలా ఉంటే జనరల్గా ఫ్యాషన్ డిజైనర్స్ గురించి చెప్పాలంటే వీరు ఒక ఇన్స్టిట్యూట్ నుండి కోర్స్ తీసుకుంటే సరిపోదు. ఒక ఎస్టాబ్లిష్ డిజైనర్ దగ్గర అసిస్టెంట్గా సంవత్సరాల తరబడి చేస్తూ కొన్ని ఫ్యాషన్ షోస్కి కూడా పనిచేస్తూ వీరు డిజైన్ చేసిన బట్టల్ని ఫ్రీగా హీరోయిన్లకి సెలబ్రిటీలకి ఇస్తూ కొన్ని పార్టీస్ని కూడా ఫ్రీగా స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్గా పేరొచ్చి కొన్ని సినిమా సీరియల్స్ షోస్ చేసే అవకాశం వస్తుంది. ఇక అలా మెల్లమెల్లగా కొంతవరకు గుర్తింపు తెచ్చుకొని డిజైనర్గా ఎదగొచ్చు. ఇక డిజైనర్ డ్రెస్ని డిజైన్ చేసి టైలర్తో తనకి నచ్చేలా డ్రెస్ని కుట్టిస్తాడని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే పంజాబ్కి చెందిన బీరేందర్ సింగ్ అహ్లూవాలియా అనే అతను USAలో సెటిల్ అయి టెక్స్టైల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ని చేస్తుండేవాడు. ఇక అలా ఒక ఈవెంట్లో రియా అతన్ని కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి స్నేహం కారణంగా ఈమె చేసిన డిజైన్స్ మరియు డ్రెస్సెస్ అతనికి బాగా నచ్చి రియా షాప్ పెట్టడానికి అతను సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. దీంతో USAలో ఉంటే అవ్వదని 2012లో బెంగళూరుకు వచ్చి కోరుమంగల్లో సెటిల్ అయ్యారు. నేను ముందే చెప్పినట్టు మన దగ్గర ఎంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నా దానికి సరైన పబ్లిసిటీ లేకపోతే ఎక్కడ మొదలైందో అక్కడే ఉండిపోతుంది. అందుకే అడ్వర్టైజ్మెంట్స్ లేక ఈవెంట్స్ షోస్ లాంటివి చేయాల్సి వస్తుంది. ఇక అలా మొదటిగా రియా బెంగళూరులో కొంతమంది మోడల్స్తో కొన్ని ఫ్యాషన్ షోస్ని నిర్వహించగా అందులో ఈమెకు అంతలా గుర్తింపు రాలేదు. దీంతో రియా బీరేందర్ సింగ్ సపోర్ట్తో 2015లో బెంగళూరులో రియా కొడాలి డిజైన్ హౌస్ని స్టార్ట్ చేసింది. ఇక ఎలాగైనా తన బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేయాలని బెంగళూరు ఫ్యాషన్ వీక్ 13 ఎడిషన్ షోకి ఈమె వన్ ఆఫ్ ద స్పాన్సర్గా ఉంటూ తన బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంది. అలా షో స్టాపర్గా హీరోయిన్ లిసారే చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆ షోకి వచ్చిన సెలబ్రిటీస్ ఫొటోస్ని
టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్స్లో పబ్లిష్ చేయడంతో అప్పటి నుండి రియా కొడాలికి ఫ్యాషన్ వరల్డ్లో కొంతవరకు గుర్తింపు రావడం జరిగింది. అలా ఆ తర్వాత బాంబేలో ఊర్వశీ రౌటెల్లని షో స్టాపర్గా పెట్టుకొని ఒక షో చేయడం జరిగింది. కానీ అప్పటికే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అందరికీ పర్సనల్ డిజైనర్స్ ఉండడంతో ఎవరూ రియా కొడాలిని పట్టించుకోలేదు. ఇక అలా ఈమె చేసిన షోస్ మరియు పబ్లిసిటీతో మెల్లిమెల్లిగా సామాన్య ప్రజలు ఈమె స్టోర్కి రావడం జరిగింది. అలా ఆ మధ్యలోనే రియా బీరేందర్ సింగ్తో కలిసి రియా కొడాలి ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇన్స్టిట్యూట్ని 2014లో స్టార్ట్ చేయగా అది 1 ఇయర్కే మూతపడింది. ఇక ఆ తర్వాత కట్లాస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని రియా కొడాలి చారిటబుల్ ట్రస్ట్ అని గూగుల్లో రిజిస్టర్ అయిన ఆ కంపెనీస్ మాత్రం బెంగళూరులో ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. ఇక అలా రియా 2012లో తన జర్నీని స్టార్ట్ చేయగా ఇప్పుడు ఆమె నెట్వర్క్ 3 కోట్లనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే అప్పటి వరకు రియాని ఎవరూ పట్టించుకోలేదు. గాని ఉన్నట్టుండి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఈమె మాటల్ని నమ్మాలా వద్దా అని చాలా మంది డైనమాలో పడ్డారు. ముఖ్యంగా తన చిన్నప్పుడు సొంత తండ్రి, అన్నయ్య చాలాసార్లు బలాత్కారం చేశారని ఆరోపించింది. అంతేకాకుండా తన తల్లి టైగర్ లాంటిదని, అన్యాయాన్ని సహించదని చెప్పింది. అయితే కొంతమంది నెటిజన్లు తనని సొంత తండ్రే బలాత్కారం చేశాడని తల్లికెందుకు చెప్పలేదు, యుఎస్ఏలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే చైల్డ్ అబ్యూజింగ్ కేసులో వారిని కఠినంగా శిక్షిస్తారు, మరి ఈమె పోలీసులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదనే డౌట్స్ కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉంటే తను 2nd క్లాస్ చదువుతున్నప్పుడు ఇంట్లో ఉండే 20 మంది పనివారికి కూడా ఈమె వంట చేసేదని, ఒకసారి అన్నం మాడిపోతే తల్లి ఈమెను బాగా కొట్టిందని చెప్పుకొచ్చింది. అంటే వీరింట్లో 25 మంది ఉంటే అందరికీ 6 ఏళ్ల పాప రోజు వంట చేయడం అనేది నమ్మేలాగా ఎవరికీ అనిపించలేదు. ఇక ఇది మాత్రమే కాకుండా 40 ఏళ్ల క్రితమే వీరి ఫ్యామిలీ యుఎస్ఏలో వెళ్ళి సెటిల్ అయితే రియా మైసూర్ స్కూల్లో ఎలా చదివింది, తండ్రి కోళ్ల ఫామ్ని ఎక్కడ పెట్టాడు, రోజుకి 1,00,000 గుడ్లని ఎలా ఏరింది, లారీ సిమెంట్ బస్తాలని ఈమె ఎలా దింపింది అనే డౌట్స్ కూడా అందరికీ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఒకవేళ ఈమె నెట్వర్త్ 10 నుండి 12,000 కోట్లుంటే ఫోర్బ్స్లో యంగెస్ట్ బిలియనర్గా పేరొచ్చేది. ఎందుకంటే ఈమె డిజైనర్గా చేశానని చెప్పిన కిమ్ కర్దాషియన్ చెల్లెలైన కైలీ జెన్నర్కి 1 బిలియన్ అంటే 7,500 కోట్ల నెట్వర్త్ ఉన్న కారణంగా ఆమెను ఫోర్బ్స్లో యంగెస్ట్ బిలియనర్గా ప్రకటించారు. ఇక 12,000 కోట్ల ఆస్తి కలిగిన రియాని ఫోర్బ్స్ వారు ఎందుకు కన్సిడర్ చేయలేదో ఆలోచించాల్సిన విషయమే. అంతేకాకుండా రియా విజయ్ మాల్యా ట్విన్ టవర్లో పెంట్ హౌస్ని కొనుక్కున్నట్లు చెప్పుకొచ్చింది. కానీ విజయ్ మాల్యా పెంట్ హౌస్ ఇప్పటికీ విజయ్ మాల్యా పేరు మీదే ఉందని, అది ఎవరికీ తను అమ్మలేదని చెప్పొచ్చు. అంతేకాకుండా 423 ఎకరాల్లో ఫామ్ హౌస్ని, అందులో 130 నెమళ్ళని పెంచుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇక బెంగళూరులో సెక్షన్ 79A ప్రకారం ఒక వ్యక్తి 108 ఎకరాల ల్యాండ్ని మాత్రమే సొంతం చేసుకోవచ్చు, అంతకు మించి ఎవరికీ పర్మిషన్ ఇవ్వరు. ఒకవేళ రియా ఆ పర్మిషన్ తెచ్చుకుంటే ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్గా మారేది. అంతేకాకుండా రియా 130 నెమళ్ళని పెంచితే బెంగళూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు యానిమల్ వెల్ఫేర్ వారు అందుకు అలౌ చేయకపోగా అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ఒకవేళ రియా నిజంగానే బిలియనీర్ అయి ఉంటే ఈమె ఇంటర్వ్యూ తర్వాత తెలుగుతో పాటు నేషనల్ మీడియా ఛానల్స్ అన్ని ఈమె గురించి కోడై కూసేవి. ఎందుకంటే 400 కోట్ల నెట్వర్త్ ఉన్న కావ్యమారన్ గురించే ఇంతలా చేస్తే 12,000 కోట్లున్న రియా గురించి ఇంకెంతలా హల్చల్ చేసేవారో ఆలోచించాల్సిన విషయమే. ఇక రియా బెంగళూరులో తనకి 15 కంపెనీలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. కానీ ఎలాంటి పబ్లిసిటీ లేకుండా 15 కంపెనీస్ని స్టార్ట్ చేయడం ఎలా సాధ్యం అనే డౌట్స్ కూడా రాకమానవు. ఇక ఇవన్నీ పక్కన పెడితే తను అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ KGFలో యష్కి ఫ్యాషన్ డిజైనర్గా చేశానని చెప్పుకొచ్చింది. కానీ అల్లు అర్జున్కి ఆర్యా మూవీ నుండి హర్మన్ కౌర్ అనే పర్సనల్ డిజైనర్, ఎన్టీఆర్కి జనతా గ్యారేజ్ మూవీ నుండి గౌరవ్ గుప్తా అనే డిజైనర్ పనిచేస్తున్నారు. ఇక KGF 1 and 2లో యష్కి సానియా సర్దారియా అనే అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్గా వ్యవహరించింది. అయితే మీరు అడగొచ్చు, రియా ఆ ఇంటర్వ్యూలో చెప్పినవన్నీ అబద్ధాలా అని. నిజానికి రియా ఆస్తుల విషయంలో మేము రీసెర్చ్ చేయగా తను చెప్పిన వాటికి ఎక్కడా సరైన ప్రూఫ్ లేదని చెప్పొచ్చు. ఇక ఫారెన్లో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఓవర్ నైట్ పబ్లిసిటీ తెచ్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. ఇదే కోవలో రియా చేసిన పబ్లిసిటీ స్టంటే ఆ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. రియా కొడాలి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఒక్కోసారి నీ నిజాయితీ, నీ ధైర్యం, నీ తెలివితేటలు నిన్ను గెలిపించలేకపోవచ్చు, కానీ అప్పుడే నీ ఓర్పు, సహనం నిన్ను ఖచ్చితంగా గెలిపించగలవు. ఇది ఫోక్స్ ఫ్యాషన్ డిజైనర్ రియా కొడాలి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR వాయిస్. థ్యాంక్ యూ.